మనం నిత్యం చాలా ఊర్ల కోసం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు చెప్పబోయే ఊరు గురించి చెప్తే ఔరా అనక మానరు. అంత అద్భుతమైన విలేజ్, సిటీ అయితే కాదండోయ్. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ ప్రజల యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఎన్ని రకాల జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఉన్నా సరే మా గ్రామానికే రావాలి. ఎందుకంటే మా గ్రామం అంత గొప్ప. ఇక ఎంత గొప్పో చెప్పాలంటే అది మాటలు చాలవు. అంత అద్భుతమైన నిర్వహణ. ముఖ్యంగా శాటిలైట్ సిటీ. ఈ గ్రామంలో పంచాయతీ లేదంటే మీరు నమ్ముతారా? అంటే ప్రభుత్వం వారి లెక్కల్లో ఉంది, కానీ ఇక్కడ లేదు. ఉంటే ఈ పరిస్థితి ఒకసారి మీరు చూడండి. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒకవేళ ఉంటే, సిబ్బంది ఉంటే, స్థానిక మదర్ తెరీసా విగ్రహం నుండి ఇందిరమ్మ కాలనీ వరకు ఎక్కడ చూసినా విపరీతమైన చెత్తతో దర్శనమిస్తుంది. అది కూడా ఏదైనా సందులో అనుకునేరు, మెయిన్ రోడ్లో మాత్రమే. ఇక్కడ ఉండే ప్రజలు ఏం చేయాలో అర్థం కాక, ఆ దుర్వాసన భరించలేక నెలల తరబడి తొడవని కారణంగా, అంటే శుభ్రం చేయట్లేదు. శానిటరీ ఒకవేళ పంచాయతీ వాళ్ళు ఉంటే శుభ్రం చేస్తారు, లేరు కాబట్టి ఎక్కడికక్కడే గుట్టలు గుట్టలుగా చెత్త పడి ఉంటుంది. దాన్ని అక్కడ వాళ్ళు గత్యంతరం లేక వాళ్లే తగలబెట్టేస్తున్నారు. దాని ద్వారా అందులో ప్లాస్టిక్ ఉండడం వల్ల అనేక మందికి ప్లాస్టిక్ వాసన పడకపోవడం వల్ల దగ్గు, ఆయాసం లాంటి వ్యాధులు, దాంతోపాటు విపరీతమైన దోమలతో చాలా నరకం చూడాల్సిన పరిస్థితి. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ పంచాయతీ ఏర్పాటు చేసి అందులో సిబ్బందిని ఏర్పాటు చేయాలని, ఈ దుర్భర పరిస్థితి నుండి ప్రజలను బయట పడేయాలని వేడుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే ఏముందిరా మీ ఊర్లో అంటే, మా ఊరు నిండా చెత్తే ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడే ఒక ఊరు శాటిలైట్ సిటీ గ్రామం. ఇది నా మాట కాదండి, అక్కడ ప్రజల మాట. సో మరి ఎక్కడైనా అధికారులు స్పందిస్తారా లేదా చూద్దాం. అయితే ఒకటండోయ్, ఇక్కడ పంచాయతీ సచివాలయాల భవనాలు ఉన్నాయి, కానీ అందులో సిబ్బంది ఉన్నారనేది కనిపించడం లేదు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ఈ వీడియోలో ఒక చోట మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది చూపించేది ఒక ట్రాక్టర్, ఒక బండి, దీనికి ముగ్గేసి పెట్టారు. పక్కనే పెద్ద చెత్త. ఎందుకు వేశారు చుట్టూ ముగ్గు? ఆ శుభ్రం చేసి ఎందుకు పెట్టారు అంటే, వచ్చేవో పోయేవాళ్ళు వాటిని చూసి ఆనందపడాలా, వాటికి పూజ చేయాలా? ఇది ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకు అంత చక్కగా ఆ కొద్దిపాటి ప్రదేశం శుభ్రం చేసి ముగ్గు వేసి అందంగా తయారు చేశారో, ఎందుకు చేశారో ఎవరికి అర్థం కావడం లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.